విదేశాల్లో ఉన్నటువంటి చట్టం పవర్ ఏంటో హిందూజాలు అంటే మనందరం చెప్పుకుంటాం గొప్పది మనోళ్ళే అన్నటువంటిది. ఇండియా నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయినటువంటి ఇంట్లో ఉన్నటువంటి పని మనుషులకు కూడా తగిన గౌరవం ఇవ్వాలన్నటువంటిది అక్కడ తేల్చినటువంటి అంశం. అక్కడ ఉంటుంది ఆ చట్టాలు. హిందూజాల కుటుంబ సభ్యులు 9గురికి జైలు శిక్ష పడింది ఇంటి పని వాళ్ళను వేధించిన కేసులు. భారతీయ మూలాలు ఉన్న సంపన్న హిందూజా గ్రూప్ కుటుంబ సభ్యులు 9గురికి స్విట్జర్లాండ్ జెనీవా కోర్టు జైలు శిక్ష విధించింది. ఇంటి పని వాళ్ళకి తక్కువ వేతనాలు ఇవ్వడంతో పాటు వేధింపులకు గురి చేశారన్న ఆరోపణల మీద విచారణ జరిపిన న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెలువరించింది. మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారనే తీవ్రమైన నేరారోపణ తోసిపుచ్చింది. 4 నుంచి 4.5 ఏళ్ల పాటు జైలు శిక్ష పడిన వాళ్లలో ప్రకాష్ హిందూజా, ఆయన భార్య కమల్, కుమారుడు అజయ్, కోడలు నమ్రత ఉన్నారు. నిరక్షరాస్యులైన భారతీయులను తీసుకొచ్చి జెనీవాలోని తమ విలాసవంతమైన విల్లాలో సేవకులుగా నియమించుకున్నారని, వాళ్ళ పాస్పోర్టులు ప్రకాష్ హిందూజా కుటుంబం తీసేసుకుందని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. వేతనాలను స్విస్ కరెన్సీలో కాకుండా రూపాయల్లో చెల్లిస్తున్నారని, అది కూడా సేవకుల చేతికి ఇవ్వకుండా భారత్లోని వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నారని తెలిపింది. రోజుకి 18 గంటలకు పైగా పనిచేయించుకోవడం, తగు విశ్రాంతి సమయాన్ని ఇవ్వకపోవడం, విల్లాను వదిలి వెళ్లడానికి అనుమతించకపోవడం తదితర నేరారోపణలు మోపింది. స్విట్జర్లాండ్ చట్టాలు ఉల్లంఘించారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. తీర్పు వెలువడే సమయంలో నిందితులు 9 కోర్టులో లేరు. వాళ్ళ మేనేజర్ ఒకళ్ళు హాజరయ్యారు. అతని కోర్టు 18 నెలల జైలు శిక్ష విధించినప్పటికీ అమలు చేయకుండా నిలిపేసింది. ఈ తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేస్తామని ప్రకాష్ హిందూజా తరపు న్యాయవాది చెప్పారు. 2007లోనూ ఇదే తరహా నేరాలకు కోర్టు ప్రకాష్ హిందూజాను దోషిగా తేల్చింది. 2 దశాబ్దాల కిందట స్విస్ పౌరసత్వాన్ని పొందిన ఈ కుటుంబం పన్నులకు సంబంధించిన కేసును కూడా ఎదుర్కొంటోంది.